ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ కేసును సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్ భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై చర్చించినట్లు తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లని అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచాయి. ఫోన్ ట్యాపింగ్లో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావడం గమనార్హం. మరోవైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తుంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత జిఎల్ సంతోష్ ఫోన్ను సైతం ట్యాప్ చేశారని అనుమానాలుస్తున్నాయి. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ అంశంపై దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద నిరసన చేపట్టేందుకు కాషాయ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల 24న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్కు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరు కానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని గుర్తించారు. ఇసుక మాఫియా వాల్టా చట్టాన్ని మారుస్తూ యథేచ్ఛగా దందా చేసుకుంటూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ఇసుక తోడేస్తూ అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో తహసీల్దార్ సంజీవ్ కుమార్ దాడులు నిర్వహించారు. వాగు వద్ద 4 ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించే యత్నం చేశారు. అలర్ట్ అయిన ఇసుక మాఫియా ట్రాక్టర్ల నుంచి ఇంజన్లు వేరు చేసి జేసీబీ సాయంతో తీసుకెళ్లారు. ఇసుక మాఫియా రెచ్చిపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ట్రాక్టర్లు తీసుకెళ్లిన తర్వాత కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ సంజీవ్ కుమార్ హెచ్చరించారు. ఇసుక తరలిస్తున్నారనే ఫోన్ రావడంతో నేను మా కార్యాలయ సిబ్బంది అంటే మా ఆర్ఐ నేను మా అటెండర్ వచ్చి ఆకారం దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఒక 4 ట్రాక్టర్ల ఇసుక లోడ్ అయి అక్రమంగా లోడ్ చేసుకుని వెళ్తుండగా మేము వాటిని పట్టుకోవడం జరిగింది. అటు వాటిని పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో సిబ్బంది లేకపోవడం వల్ల మా అటెండర్ ఒక్కడే ఉండడం వల్ల ఇసుక ట్రాక్టర్ వాళ్ళు అక్కడ డంప్ చేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి ట్రాక్టర్ని సీజ్ చేయలేకపోయాము. ఇకపై ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించారు. గత 2 రోజుల క్రితం ఆకారం వాగులో ఇసుక తరలిస్తున్నారనే ఫోన్ రావడంతో నేను మా కార్యాలయ సిబ్బంది అంటే మా ఆర్ఐ నేను మా అటెండర్ వచ్చి ఆకారం వాగు దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఒక 4 ట్రాక్టర్ల ఇసుక లోడ్ అయి అక్రమంగా లోడ్ చేసుకుని వెళ్తుండగా మేము వాటిని పట్టుకోవడం జరిగింది. అటు వాటిని పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో సిబ్బంది లేకపోవడం వల్ల మా అటెండర్ ఒక్కడే ఉండడం వల్ల ఇసుక ట్రాక్టర్ వాళ్ళు అక్కడ డంప్ చేసేసి వెళ్ళిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మంచి మనసు చాటుకున్నారు. నా జీతం మీ జీవితానికి అంకితం అంటూ తన 2,10,000 జీతాన్ని అనాథ పిల్లల కోసం అంకితం చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సెంట్రల్ కమిటీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖంగా 10 మంది క్రియ సభ్యత్వం వాలంటీర్ల చేతుల మీదుగా 42 మంది అనాథ పిల్లలకు 5,000 రూపాయల చెక్కులను అందించారు. చేబ్రోలు, దుర్గాడ, తాటిపత్రి, వన్నిపూడి, చిన్న జగ్గంపేట, చెందుర్తి మల్లం గ్రామాలలో వారికి మొదటి రోజు అందించారు. అలాగే మరుసటి రోజు మిగిలిన ప్రాంతాలలో పిల్లలకు ఇవ్వటం జరిగిందని వాలంటీర్లు అన్నారు. తమకు ఆర్థికంగా ఆదుకోవడంతో డిప్యూటీ సీఎంను పిల్లలు పొగడ్తలతో ముంచెత్తారు. ఇక్కడ జరిగిన ఇబ్బందిని విని తర్వాత ఈ సమస్య మీద సమూలంగా ఆయన మూలాల్లోకి వెళ్ళి తనకొచ్చే 2,10,000 రూపాయలు జీతాన్ని మన నియోజకవర్గంలో ఉన్న 42 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు
పవన్ కళ్యాణ్ గారు పదే పదే దేవుడిచ్చిన పిల్లలుగా సంబోధిస్తున్నారు. అలాంటి పిల్లలను 42 మందికి ఈ ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగాను మనకి ఆహారం ఇదిగాను మనకు వాళ్ళ స్కూల్ పిల్లలు ఫీజులకి వైద్యానికి సరిపడేలాగా ఒక 5,000 రూపాయలు నెలకి వస్తుంటే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు లేని బాధ అయితే తీర్చలేం. కానీ ఒక దేవుళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్నంటి నడిచి వాళ్ళ అమ్మమ్మల మీద, నాన్నమ్మల మీద, మావయ్యల మీద, బాబాయిల మీద ఆధారపడి వారికి ఆ ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో మరియు వీరికి మరింత పౌష్టికాహారం, మరింత చదువు ఇబ్బంది లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ఏదైతే అనాథ పిల్లలకి అందించాలని కోరుకున్నారో అది ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆయన పిఠాపురం నియోజకవర్గం ఆయన మాకు ఎమ్మెల్యేగా రావడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి అదృష్టం. ఆయన మాకు ఈ రాష్ట్రానికి ఒక కారణ జన్ముడు. అలాగే మరి రామరాజ్యం ఎటువంటి రామరాజ్యం పరిపాలన ఉంటుందో అటువంటి పరిపాలన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ రాజ్యంలో అందిస్తున్నారు. చదువుతున్నానండి. అలా పవన్ కళ్యాణ్ ఎలా 5,000 నెల చొప్పున 5,000 పంపించడం వల్ల నా ఫీజుకి బాగా ఉపయోగపడతాయండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు శ్రావ్యప్రియ అండి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారు 5,000 డొనేట్ చేస్తూ ఉంటారు. ఇది నేను చదువు కోసంకి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు పండూరు హాస్టల్లో సీట్ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి. రైల్వే మొబైల్ రెస్ట్ బోగి దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. డోర్నకల్ కాజీపేట మధ్య రైల్వే మార్గంలో కొత్తగా చేపట్టిన 3వ లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా ఉద్యోగులు వేచి ఉండటానికి మొబైల్ బోగిని కేసముద్రం రైల్వే స్టేషన్లో ఆపి ఉంచారు. అర్ధరాత్రి భారీ వర్షం కారణంగా 4 ఉద్యోగులు అందులో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 1:45 సమయంలో బోగీలో మంటలు భారీగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. గమనించి సిబ్బంది అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. నిద్రపోయాము. 8:30 కల్లా భోజనం చేసాము, పడుకున్నాక ఏదో స్మోక్ మాదిరి వచ్చిందని చెప్పి మా టెక్నీషియన్ వచ్చేసి మమ్మల్ని అలర్ట్ చేశాడు. అలర్ట్ చేయగానే మేము ఫైరింగ్ అది మంటను కొంచెం వాటర్ గట్ట చల్లాం. కానీ కాకపోతే మా వల్ల కాలు అప్పటికే మొత్తం స్మోక్ అంతా కోచి నిండిపోవడం వల్ల మేము ప్రాణాపాయం తప్పించుకొని బయటకు వచ్చేసాం. కరెంట్ లేదు కదా అందులో? కరెంట్ లేదు సార్. కరెంట్ 8:30కే పోయింది సార్. కరెంట్ లేకుండానే పడుకున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరు అందులో నిద్రపోతున్న వాళ్ళు ఎంతమంది రెస్ట్ తీసుకున్నారు ఇవాళ? మేము 4 మెంబర్స్ ఉన్నాం సార్. ఓకే, ఎవరెవరు ఉన్నారు? రాజేష్ అతను, నేను, మా టెక్నీషియన్, మా సార్ సార్. ఏం పేరు మీ టెక్నీషియన్ పేరు? ఏం పేరు? స్వప్ని. అవును సార్. ఆయన టెక్నీషియన్? అవును సార్. ఓకే, మీరంతా అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఎవరెవరు ఉన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోచ్లు అయితే 2 ఉన్నారు సార్ ప్రజెంట్. వాళ్ళ పేర్లు? తాతారావు సారు, తాతారావు సారు, స్వప్నిల్. ఇప్పుడు అది దగ్ధం అవుతుంది, దాన్ని ఏమంటారు కోచ్నది? క్యాంపింగ్ కోచ్. అవును సార్. ఓకే, అంటే మీరు ఒక పక్క వర్షం పడుతూ ఉంది, ఒక పక్క కరెంటు లేదు, అయినా కానీ ఇలాంటి ప్రమాదం ఎట్లా జరిగి ఉంటుందని మీరు ఏమనుకుంటున్నారు? దాని గురించి అంత అవగాహన ఏం చేస్తారు, ఎలా జరిగిందో తెలియదు. ఓకే, నిద్రపోయిన వాళ్ళు చూసి చెప్పడం వల్ల మీరు ప్రాణాలతో బయటపడ్డారు. ఓకే, ఇప్పుడు మీ ఒంటి మీద బట్టలు తప్ప ఇంకేం మిగలలేదు మీరు? ఏం లేవు సార్. ఏం లేవు. ఓకే, ప్రాణాలతో బయటపడ్డందుకు అది మీకు ఒక గిఫ్ట్ లా భావిస్తున్నారు? అవును సార్, అంతే సార్. ఏమైందో తెలియదు సార్, కానీ మేమైతే పడుకొని నిద్రపోయాము.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ శివాలయంలో కాంక్రీట్ వాల్ కూలి పక్కన ఉన్న నివాసాల మీద పడటంతో ఓ ఇల్లు నేలమట్టం అయింది. ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణాలతో భయపడ్డారు. ప్రమాదంపై స్పందించిన అధికారులు వారిని మణికొండ మున్సిపల్ అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ శివాలయంలో కాంక్రీట్ వాల్ కూలి పక్కన ఉన్న నివాసాల మీద పడటంతో ఓ ఇల్లు నేలమట్టమైంది. ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంపై స్పందించిన అధికారులు వారిని మణికొండ మున్సిపల్ అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. టాలీవుడ్లో కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఫిల్మ్ ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. సమ్మె కారణంగా రోజుకు కోటిన్నర నష్టపోతున్నట్లు సివిల్ కోర్టులో పీపుల్స్ మీడియా కేసు ఫైల్ చేసింది. వల్లభనేని అనిల్, అమ్మిరాజు, అలెక్స్కు వ్యతిరేకంగా నోటీసులు విశ్వప్రసాద్ పంపారు. నోటీసులు పంపడంపై ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక నేతలతో భేటీ కానున్న ఫెడరేషన్ నేతలు ఆదివారం కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. మనం చూస్తూనే ఉన్నాము, గత వారం నుంచి కూడా ఇష్యూ నడుస్తూనే ఉంది. కానీ దీని వల్ల నిర్మాతలకి ఎంత నష్టం వస్తుందనే దీని మీద టీజీ విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ ఇష్యూ ఇన్ని డేస్ నుంచి జరుగుతున్నప్పటికీ లీగల్ నోటీసు సమ్మె కారణంగా రోజుకి 1.5 కోటి నష్టపోతున్నట్లు సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ వల్లభనేని అనిల్, అమ్మిరాజు, అలెక్సాకు వ్యక్తిగతంగా నోటీసులు పంపిన విశ్వప్రసాద్ గారు నోటీసులు పంపించడంపై ఫెడరేషన్ నేతల ఆగ్రహం, కార్మిక నేతల భేటీ కానున్న ఫెడరేషన్ నేతలు. సో ఈ నోటీస్ తర్వాత కార్మిక నేతలు అండ్ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు అందరూ మళ్ళీ ఒక కలవబోతున్నారు. చర్చకు దారి తీయబోతుంది. కార్మిక నేతలతో భేటీ కానున్న టైంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆదివారం కార్యాచరణలోకి ప్రకటించినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ చెప్పింది. సో మనం చూస్తూనే ఉన్నాం, గత వారం నుంచి కూడా మాకు డబ్బులు పెంచాలి, సో తగ్గించడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇప్పటికి 3 years అయింది పెంచాలి అంటున్నారు. బట్ దీని గురించి నిన్న బన్నీవాసు కూడా మాట్లాడారు. బన్నీవాసు కూడా ఒక ఫంక్షన్ లో మాట్లాడడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మన ఎందుకు పెంచడం లేదు అనే క్వశ్చన్ చేసినందుకు కానీ ఆయన ఇచ్చిన సమాధానం, మన దగ్గర కన్నా వేరే చోట ఇంకా క్వాలిటీ ఆఫ్ పీపుల్ కార్మికులు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వాళ్ళ ఏదో 1-2 మనం బాహుబలి రేంజ్ లో సినిమాలు తీసినప్పటికీ మనం అంత పెద్ద పెద్ద సినిమాలు తీయలేదు. సో ఒకేసారి 30% పెంచడం అనేది చాలా బడ్డెన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక పెద్ద హిట్ సినిమా అయితే తప్ప ప్రొడ్యూసర్ బయటకు వచ్చే పరిస్థితిలో, లాభాల్లో ఉండే పరిస్థితిలో లేరు. ఇప్పుడు నేను కూడా చిన్న సినిమాలు తీస్తున్నాను, తను కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది బన్నీవాసు వాళ్ళది కూడా. సో నేను కూడా సినిమాలు తీస్తున్నాను, ఒక 12 కోట్లు పెడితే గానీ ఒక చిన్న సినిమా అనేది మేము బయటకు రాలేకపోతున్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము అంతంత వేతనాలు చెల్లించలేము. సో నేను ఎవరికి సపోర్ట్ చేస్తారన్న ఒక అంశం మీద వచ్చినప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయను, నేను న్యూట్రల్ గానే ఉంటాను. ఎందుకు అంటే ఇది అందరి సమస్య, పెంచాలి పెంచుతాము, కానీ వాళ్ళు అడిగినంత మేము పెంచే పరిస్థితిలో ప్రొడ్యూసర్స్ లేరు.
చాలా నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఓటీటీస్ కూడా రావడం, అన్ని రావడం, సినిమా వారం రోజులు థియేటర్లో ఉంటేనే చాలు అన్న పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళు అడిగిన పరంగా ఒకేసారి 3 పెంచలేము. సో మామూలుగా ప్రతి 3 years కి పెంచాలి. దానికి ఎంతవరకు పెంచాలో దానికి అనుగుణంగా పెంచడం జరుగుతుందని చెప్పారు బనివాస్ గారు. ఉమా, తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది? దీనికి ఇంకా అనుకూలంగా అనేది చెప్పేది ఇది వాళ్ళ సైడ్ నుంచి మాకు నష్టాలు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. కార్మికులు వేరే చోట పెరిగినాయి, పెంచి 3 సంవత్సరాలు అయింది, వేతనాలు పెంచాలి, కాకపోతే ఎక్కువ పెంచాలని వీళ్ళు అడుగుతున్నారు. సో దానికి ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఒక విషయం మనకు క్లియర్ గా చెప్పాలి అంటే ఎవరైతే ఇప్పుడు కార్డ్స్ ఉన్న మెయిన్ అంశం ఏంటి అంటే ఇప్పుడు కార్డ్స్ ఒక్కొక్కరు 5 లక్షలని, 4 లక్షలని, 3 లక్షలని కడుతున్నారు. సో విశ్వప్రసాద్ గారు వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే కార్డ్ సిస్టమ్ అనేది తీసేస్తే ఎవరైనా వచ్చి వర్క్ చేసుకుంటారు కదా. 5 లక్షలు 4 లక్షలు పెట్టి కార్డులు తీసుకొని ఇంత పే చేయలేదు, మనల్ని ఇంత పే చేయమని అడగడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు కార్డ్ సిస్టమ్ తీసేస్తే కనుక ఎవరైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో తక్కువ దీనికి మేము కూడా చేపించుకోగలము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ కార్డ్ సిస్టమ్ తీస్తారా లేదా అనేది మెయిన్ అంశంగా ఉంది. థ్యాంక్ యూ ఉమా.